హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రెడ్ మిల్క్ టోస్ట్ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలకి నిమిషాల్లో చేసి పెట్టచ్చు, చాలా ఇష్టంగా తింటారు. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రెడ్ మిల్క్ టోస్ట్ని ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో ఎవరైనా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే ఈ టోస్ట్ కోసం ఒక 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులోకి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ బ్రెడ్ పీసెస్ని టోస్ట్ అయితే చేసుకోవాలండి. వీటిని స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా టోస్ట్ చేయడం వల్ల మనకి బ్రెడ్ అనేది క్రిస్పీగా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకోవాలండి. నేనైతే నెయ్యినైతే అప్లై చేసుకుంటున్నాను బ్రెడ్కి, దానివల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇవైతే మంచిగా గోల్డెన్ కలర్లోకి అయితే టోస్ట్ చేసుకోవాలండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ రెసిపీని చేసి పెట్టచ్చు. పిల్లలకి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ కొద్దిగా ఫ్రై అయ్యాక వీటిపైకి నేను కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక బ్రెడ్ పీస్కి మాత్రమే షుగర్ అనేది యాడ్ చేసుకొని ఇంకో బ్రెడ్ పీస్ని ఆ షుగర్ వేసిన బ్రెడ్ మీద పెట్టేసి నేనైతే కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి. వీటిని స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే కింద మాడిపోతుంది. ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది, చూశారు కదా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. ఇప్పుడు సెకండ్ వైపు కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా బ్రెడ్ తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. వీటిని తినేటప్పుడు ఆ బ్రెడ్ టోస్ట్ చేయడం వల్ల మనకైతే క్రిస్పీగా తగులుతూ చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. పైన హనీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.